అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు ఏం మాట్లాడతారు? సార్ మాకు రావాల్సిన డిఎల్ ఇవ్వండి, మా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వండి, లేకపోతే మా జీపీఎఫ్ ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి, మా డిఎల్ ఇవ్వండి, ఇట్లాంటివి అడుగుతారు. కానీ విచిత్రం ఏం తెలుసా, మన ప్రభుత్వ ఉద్యోగులు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి ఏమడిగింది తెలుసా? సార్ మాకు డబ్బులు ఇవ్వండి, కానీ పైరవీలు లేకుండా కమిషన్లు లేకుండా ఇవ్వమని అడిగినారు. ఎవరో కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసి 20% కమిషన్ ఇవ్వాలా మేము, మాకేం మిగులుతుంది అని అంటే అర్థం చేసుకోవచ్చేమో కొంతసేపు. కాంట్రాక్టర్లు కదా, వాళ్ళకు అవినవ సంబంధాలు ఉంటాయి. ప్లస్ ఈ కాంట్రాక్టర్లు ఇక వాళ్ళు 20% అడిగితే మిగిలిన పైసలు వీళ్ళ లాభంగా మిగతా పని చేసుకుంటారేమో. అది కూడా అన్యాయమే. అసలు ఇదంతా ఇంత ఓపెన్గా సొసైటీలో జరగడం అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇది కాంట్రాక్టర్లు 20% కమిషన్ అడుగుతున్న బహిరంగంగా చెప్పడమే ఒక పెద్ద ఇష్యూ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు మాకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో పర్సెంటేజీలు పైరవీలు లేకుండా చూడండి సార్ అని అడగడం, ఇది ఒక అవమానం ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం నడుపుతుండ్రా ఇంకేమో నడుపుతుండ్రో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూసే కన్నా ముందు మీకు అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చాలా వార్తలను సిగ్నల్ టీవీలో ప్రసారం చేసినాం. బట్ ఇప్పుడు సిగ్నల్ టీవీకి ముప్పు వచ్చింది. కనబడిన శత్రువు ఎక్కడనో ఆస్ట్రేలియా నుంచి టార్గెట్ చేసి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్కు రిపోర్ట్ కొడుతూ ఉన్నారు సిగ్నల్ టీవీని. కాబట్టి మీరు మాకు మద్దతుగా నిలవండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వీడియో షేర్ చేయండి. ఇక వీడియోలోకి పోతే, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బట్టి విక్రమార్కం కలిసారు, సెక్రటరియట్లో కలిసారు. కలిసి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడంతో పాటు పర్సెంటేజ్లు తీసుకోకండి అంటే, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులే పర్సెంటేజ్లు తీసుకుంటున్నారు. అది కొన్ని రోజులకి వెళ్ళి మనం కూడా చాలాసార్లు ఫోకస్ చేసినాం. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు కష్టపడి దాచుకున్న సొమ్ము వాళ్ళకి ఈయనకే పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. ప్లస్ పైరవీలు, ఓ మంత్రి ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగితే ఆ మంత్రి చెప్తే ఆయనకు పని అవుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరగలేరు కదా. ఓ పక్క 1000 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారు. పోయిన సంవత్సరమే 7,995 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరి మంత్ రిటైర్మెంట్ అవుతానే ఉన్నారు. ఈ సంవత్సరం 9,000 మంది రిటైర్మెంట్ అవుతారు. వీళ్ళు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందించింది 10% పీపుల్ కూడా ఇవ్వలే. వాళ్ళంతా మేము చచ్చిపోయినాక ఇస్తారా అని అడుగుతున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి కదా. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి వాళ్ళ జీవితం అంతా ఇంకా వేరే ఉండదు, ఉద్యోగం చేస్తారు. వాళ్ళ పిల్లల చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లైఫ్లో ఒక స్థిరత్వం కోసమో, దేనికోసమో దానికి హెల్త్ కోసమో ఉపయోగపడే డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదు. కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని డబ్బులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగులు అందరూ కోర్టుకు పోతున్నారు ప్రభుత్వం మీద. ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్. కోర్టుకు పోతే తప్ప ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని సిచ్యువేషన్కి వచ్చింది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే, వీళ్ళు బట్టి విక్రమార్కం కలిసినారు. బట్టి విక్రమార్కం కలిసినప్పుడు పర్సెంటేజీలు ఇవ్వం. ఏం పర్సెంటేజీలు ఎవరికి ఇవ్వాలి? కాంట్రాక్టర్లు ఏమో బట్టి విక్రమార్క 20% కమిషన్ అడుగుతున్నారని ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళేమో ఇంతకుముందు వీళ్ళకు ట్రెజరీ నుంచి ఉండేది అన్ని లెక్కలు, ఇప్పుడు పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చినాయి. మరి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరో ఆఫీసర్సు చాలా రోజులకి వెళ్ళి ఇది పెద్ద చర్చనీయాంశ అంశంగా మారింది. ఏంటంటే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డబ్బులు వాళ్ళకు 35 లక్షల నుంచి ఒక్కొక్కరికి వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి 30 లక్షల నుంచి 90 లక్షలు, ₹1 కోటి దాకా ఉంటాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్. అవి ఇవ్వాలంటే వాళ్ళకి 10% ఇవ్వాలి. 90 లక్షలు అంటే ₹9 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు అంటే ₹3 లక్షలు ఇవ్వాలి. అప్పుడు ఫైల్ మూవ్మెంట్ అవుతుంది, అప్పుడు ఇస్తారు. ఇది పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా జరుగుతుందా, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా జరుగుతుందో తెలియదు. కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇక జీవితంలో సెటిల్ అయిదాం, ఇంకా నిమ్మలంగా ఉందాం, ఇన్ని సంవత్సరాలు కష్టపడడం అనుకున్న వాళ్ళకి ఈ పైరవీలు, ఈ పర్సెంటేజీలతోన సతమతమవుతున్నారు వాళ్ళు. ప్లస్ జీపీఎఫ్ ఉంటుంది. ఈ జీపీఎఫ్ ప్రభుత్వ ఉద్యోగులు జీతంలోకి వెళ్ళి కట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి వెళ్ళి కట్ అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఆప్షన్ పెట్టుకుంటారు, ఒక 5,000, 6,000, ఒక 10,000, 15,000. ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం. ఎమర్జెన్సీ ఇప్పుడు అప్లై చేస్తే వారానికి పైసలు వస్తాయి, అది తీసుకొని వాడుకుంటారు. వాళ్ళు కూడా అంతే, కుటుంబ అవసరాల కోసమో, పిల్లల చదువుల కోసమో, దేనికో దానికి ఉపయోగించుకుంటారు. కానీ ఇప్పుడు జీపీఎఫ్ విత్డ్రాల్ కోసం పెడితే సంవత్సరమైనా ఇస్తలేరు, దానికి కూడా పర్సెంటేజ్లే. అది కూడా పైరవీలు, పర్సెంటేజీలు.
ప్రభుత్వ ఉద్యోగులతోన కూడా పర్సంటేజీలు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారు కాదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూనే జనాల దగ్గర నుంచి లంచాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని హక్కులు ఉంటాయి కదా, వాళ్ళు ఏసీబీ పట్టుకోవాలి, అది వేరే విషయం. కానీ వీళ్ళ హక్కులు కదా, జీపీఎఫ్ వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇయ్యనికనే పర్సంటేజీలు తీసుకుంటున్నారు. సరెండర్ లీవ్స్ అంటే వాళ్ళు లీవులు పెట్టకుండా ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి ఇచ్చే పైసలు అవి అంతే, అవి అటే పోయినాయి. తర్వాత మెడికల్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లకు వాళ్ళ జీతంలోకి వెళ్ళి నెలకు వాళ్ళ జీతాన్ని బట్టి 300, 400, 500 కట్ అవుతుంది. జీతంలోకి వెళ్ళి పైసలు కట్ అవుతున్నాయి, కానీ హాస్పిటల్లో వైద్యం లేదు. అంటే ఈ డబ్బులు వీళ్ళు హాస్పిటల్ కట్టాలి కదా గవర్నమెంట్. వీళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ అవుతున్న డబ్బులు కూడా హాస్పిటల్ కడతలేరు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే పోలీస్ వాళ్ళు, ఆఫీసర్స్, కింది స్థాయిలో ఉండే కానిస్టేబుల్స్, వాళ్ళు కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉంటారు. ఎందుకంటే పొద్దుగాలేసి పొల్యూషను, లేకపోతే స్ట్రెస్. పోలీసు వాళ్ళ జాబ్ అంతా ఒక రకమైన వ్యవహారం ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అని అరుస్తుంటారు, అది వేరే విషయం. కానీ పోలీసు వాళ్ళు కూడా మస్తు ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు మెడికల్ డబ్బులు కట్ అవుతున్నాయి, ఆహార భద్రత లేదు, హెల్త్ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. మన వాళ్ళు ఏదో పోయినరు, గ్యాస్ట్రాలజీ హాస్పిటల్ పోయినరు, నాకు తెలిసిన ఒక పోలీస్ అతను, కానిస్టేబుల్, ఏఎస్ఐ బహుశా. పోతే లేదు, ఇంకా ఇంకొక హాస్పిటల్ పోయినరు, హాస్పిటల్ కూడా లేదు. ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు కడతలేదు. గవర్నమెంట్ జీతం వెళ్ళి కట్ చేస్తారు కానీ కడతలేరు. తర్వాత ఇంకా ఈ డిఎస్ గురించి మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 5 డిఎస్ ఇవ్వాలి. ఒక డిఎస్ ఇచ్చిర్రు, ఒక డిఏ 5 డిఎస్, అది పెరుగుతూనే ఉంటుంది. 6 monthsకి ఒకసారి డిఏ వస్తూనే ఉంటుంది. వీళ్ళు ఇట్లా ఆగితే వస్తూనే ఉంటుంది. తర్వాత పిఆర్సీ అయితే పోయిన సంవత్సరం జూలైలో అయిపోయింది, ఇప్పటిదాకా దిక్కులేదు, దివానా లేదు. ఇంకా దీనిలో ఏది కావాలన్నా ఈ 2 తప్ప మిగతా మొత్తం ఏది కావాలన్నా కూడా పర్సంటేజీలు ఇవ్వక తప్పదు. అయితే మొత్తం 13,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు రకరకాలుగా ఇట్లాంటివన్నీ, ఈ పిఆర్సీలు కాకుండా ఇక్కడ దాకా ఉండొచ్చు బహుశా, ఇవన్నీ రావాలంట. అయితే డిప్యూటీ సీఎంని కలిసినప్పుడు మాకు ఇవ్వండి సార్, మా వాళ్ళంతా పరిచయం అన్నారని చెప్పేసి అడిగితే ఏప్రిల్ నుంచి 500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తామని చెప్పారంట. అవి దేనికి సరిపోవు, కనీసం 1000 కోట్లని ఇవ్వని అడిగినారు ఉద్యోగ సంఘాల నేతలు. 1000 కోట్లని ఇవ్వండి సార్ అని. 1000 కోట్లు కాదు, 500 కోట్లు ఇస్తామని చెప్పారంట. ఈ 500 కోట్లు వీళ్ళు ఇచ్చుకుంటూ పోతుంటే మళ్ళీ గుట్టలాగా వీళ్ళ అప్పు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ గవర్నమెంట్ బకాయిలు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఈ 500 కోట్ల రూపాయలు దేనికి సరిపోవాలి. 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు వాళ్ళందరికీ కలిసి నాకు తెలిసి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏమైందంటే వాళ్ళకు పోలీసులకు అది కూడా ఉంటుంది, లోన్స్ ఇస్తారు, హౌసింగ్ లోను అవి ఇస్తారు వాళ్ళ ఫైనాన్స్ నుంచి. పెట్టుకున్నాడు, వస్తలేదు. 4 నెలలు ఏంటంటే పెట్టి, అది వారంలో 2 వారాల్లో రావాలి. 4 నెలలు కాదు, సంవత్సరమైనా రాదు, అట్లా ఉన్నది పరిస్థితి. ఈ 13 లక్షల మంది ఉద్యోగులకు వీళ్ళు ఇచ్చేది 500 కోట్లు ఇస్తారంట. అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పరిచయం అయిపోయినారు, కొన్న వాళ్ళందరూ. ఇదేంది అసలు ప్రభుత్వం నుంచి చాలా డబ్బులు రావాలి మనకు, డిఎల్ రావాలి, పిఆర్సీలు రావాలి, ఇవేమి ఇవ్వకుండా కేసీఆర్ ప్రకటించిన ఐఆర్ 5% ఇస్తున్నారు ఇప్పటికీ. ఎనివే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం, ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులతో ఏం పని ఉంది, జీతాలు ఇస్తున్నాం, పని చేస్తున్నాం, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని అనుకుంటున్నారు. కానీ 1వ తారీఖు జీతాలు కేవలం హైదరాబాద్లో మాత్రమే పడుతున్నాయి. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లకే పడుతున్నాయి, అన్ని డిపార్ట్మెంట్లకు పడతలేవు. ఇంకా బయట జిల్లాలకు పోతే 3, 4 అడ్జస్ట్ అయిపోయినారు ప్రభుత్వ ఉద్యోగులు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా జీతాలు రాలే కదా, అంతకుముందు కూడా టైట్ అయిపోయింది. ఇంకా జీతం వస్తే చాలనే కాడికి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల పనితనం. ఎనీవే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొద్దిగా సెకండరీ గ్రేడ్ చూపులు చూస్తున్నది. అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంతా పనిచేస్తేనే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా మేము సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అమలు చేసేది లేదు అన్నట్టే ఉన్నది. వాళ్ళు చేరిస్తేనే జనాలు చేరుతాయి. ఇక వీళ్ళ పని అట్లే ఉన్నది, వాళ్ళ పని అట్లే ఉన్నది. ఎనీవే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అయితే ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.